హాయ్ అండి. నేను మీ 3 జిల్లాల అమ్మాయి. మీకు ఈరోజు గోదావరి జిల్లాల స్పెషల్ పులస చేప పులుసు చూపించబోతున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ముక్కలు శుభ్రం చేసి పెట్టుకుని ఉప్పు వేసి, అలాగే దానిలో తగినంత పసుపు. ఇది మా అత్తగారు చేస్తారండి. ఆవిడకి గోదావరి జిల్లా ఆవిడ మాది ధవళేశ్వరం అండి. మా అత్తయ్య గారు వాళ్ళది. అత్తయ్య గారు బాగా చేస్తారు దీన్ని. కారం చేత్తో వేస్తున్నారు కదా, బాగా అలవాటు ప్రకారం చేత్తో వేసేస్తున్నారు. ముక్కలు కలిపిన తర్వాత కూడా మీరు దాన్ని చూడొచ్చు. దాన్ని అటు ఇటు కదిపితే చాలా రెడ్గా ఉన్నాయి, చూసారా? అలా 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 కలిపి, అదిగో ముక్క అంతటికి కూడా కారం కనిపిస్తుంది బాగా. అలాగే గ్యాస్ వెలిగించుకొని, నేనైతే ఇంట్లో వీడియో తీద్దాం కదా అని చెప్పి ఈ స్టవ్ మీద పెట్టి ఇలా చేయమని చెప్పాను. దానికి తగిన బాండీ కూడా ఉండాలండి. అలాగే గ్యాస్ మీద బాండీ పెట్టుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అలా ఉల్లిపాయ పేస్టు, అలాగే ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఈ 3 నేనైతే పక్కనే రుబ్బురోలు కనిపిస్తుంది కదా, దానిలోనే దంచామన్నమాట ఇది టేస్ట్ కోసం. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. ఎవరైతే ఇదివరకు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయ, చాప ముక్కలు ఇవన్నీ కలిపి పెట్టేసేవారంట. అత్తయ్య గారు అయితే ఇది నూనెలో కాసేపు వేయిస్తారు. వేయించిన తర్వాత అది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే 6 పచ్చిమిరపకాయలు, అవి కూడా కొంచెం వేగాలి. అత్తయ్యారు మాత్రం దీనిలో స్పెషల్ బాగా. అలాగే నేను ముందుగా చెప్పిన ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ కొంచెం వేసి కొంచెం ఉంచాలి. అది కూడా బాగా దోరగా వేయించాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చాప ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దానిలో వేసేయాలి. ఇది నిజంగా ఒక్కరోజు వండిన రోజు కన్నా మర్నాటికైతే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది. అత్తయ్య దగ్గర మాత్రమే నచ్చుతుంది నాకు. వేరే వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ టైప్లో చేస్తారు, కానీ నాకు అత్తయ్య గారు చేసింది బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఒక 2 చేపలండి ఇవి, పులుసు చేపలు. దీనిలో ఒక 1/2 కిలో చింతపండు పులుసు, 1/2 కిలో తీసుకొని చింతపండు దాన్ని నానబెట్టుకొని రసం అయితే దీనిలో వేయాలి. కారం అది అలా పట్టేట్టు చేప ముక్కలకి అంత అలా క్వాంటిటీ ఉండాలి. ఓకే, పులుసు వేస్తున్నారు. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలాసేపు ఒక 1 అవర్ అలా కుక్ అవుతుంది చేప పులుసు అయితే. మేమైతే 4 డేస్ తిన్నామండి దీన్ని. 4 డేస్ వరకు టేస్ట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మా అత్తయ్య గారు వాళ్ళది ధవళేశ్వరం అని చెప్పాను కదా, నాకు అక్కడి చేపలు, ఇంకా చీరమైన చేపలు కూడా వస్తాయి ఇక్కడ. అవి కూడా చాలా బాగుంటాయి. ఈసారి మీరు ఎప్పుడైనా ధవళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ మార్కెట్లో ట్రై చేయండి. పులస మాత్రం ఈ వరద టైంలోనే వస్తుంది, ఎర్ర నీళ్ళు వచ్చిన టైంలోనే వస్తుంది. దీన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పులస అయినా చీరమైన చేపలైనా కూడా చిన్న చేపలు అదే టైంలో వస్తాయి. కారం ఇంకా తక్కువైనట్టుగా ఉంది, కొంచెం 1 స్పూన్ అయితే వేశారు. పులుసు బాండికి ఫుల్గా వచ్చేట్టుగా వేశారు. మీకు ఇందులో ఏ ఐటమ్స్ వేసామో తెలిసింది కదా. ఏమైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి.
ఉప్పు కూడా తక్కువైనట్టుగా ఉంది, ఉప్పు కూడా వేశారు. కాసేపు మనం మూత పెట్టి మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉన్నారు. పైకి నురగలా వచ్చింది. అలాగే దీనిలో వెన్న కూడా వేద్దాం. మేము ప్రజెంట్ అయితే విజయవాడలో ఉంటున్నాం. ఇక్కడ కృష్ణా మిల్క్ యూనియన్లో దొరికే వెన్న అయితే వేసాం అందులో. కుకింగ్ బటర్ అండి ఇది, చాలా బాగుంటుంది. పైన నురగలా ఉంది కదా, ఆ నురగంతా కూడా బాగా కుక్ అయిపోయి పైకి ఆయిల్ తేలాలి. అప్పుడైతేనే బాగా ఉడికినట్టుగాని అత్తయ్య చెప్పారు. మధ్యలో ఉప్పు కూడా చూస్తున్నారు. అలాగే మనం ఫస్ట్లో సగం వేసుకున్న మసాలా ఇంకా సగం ఉంది. ఇలా ఉడికేటప్పుడు చేప పులుసు ఉడికేటప్పుడు వేస్తారనమాట. ఏ చేప కూరలో అయినా ఇలాగే వేస్తారు అత్తయ్య. టేస్ట్ అయితే బాగుంటుంది, మసాలా ఫ్లేవర్ కూడా ఇంకా ఉంటుందని. అయితే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాం మనం. అలా ఉడుకుతూ ఉంది. ఈ ప్రాసెస్ అయితే అలా గంట పట్టిందండి. చేపలు చేయడం దగ్గర నుంచి మొత్తం ఇదంతా ప్రాసెస్ ఒక 1 అవర్ అయితే పట్టింది. చూసారా ఎలా ఉడుకుతుందో, ఆయిల్ కూడా పైకి వచ్చింది చూసారా. ఇందాక నురగలా ఉన్నది కాస్త ఆయిల్ పైకి వచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.